ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఏడాదికి 2 సీజన్లలో ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించారు. క్రమంగా సాగుకు యోగ్యమైన భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి సాగుకు యోగ్యం కాని భూములను తొలగించారు. దీంతో రైతు భరోసా నిధుల జమ కొంత ఆలస్యమైంది. పెట్టుబడి సాయం పొందే రైతుల సంఖ్య మాత్రం పెరిగినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. జనవరి 26న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 563 గ్రామాల్లో 9 లక్షలకు పైగా ఎకరాలకు 4 లక్షల అన్నదాతలకు 6,000 చొప్పున 569 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. తొలుత ఎకరం భూమి ఉన్న రైతులు, తర్వాత ఆపైన ఉన్న వారికి క్రమంగా నగదు జమ అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా డబ్బులు జమ కాని రైతులు సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలి. వాళ్లు సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూసి వాటిని పరిష్కరించి సంబంధిత రైతు ఖాతాలో జమ చేస్తున్నారని అధికారులు సూచించారు. కొత్తగా అంటే జనవరి 1 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీంతో మరికొంతమంది అన్నదాతలకు రైతు భరోసా అందనుంది.